హాయ్ అండి. ఈరోజైతే ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ని ఇలా నూనెను ఉప్పు వేసి ఉడికిచ్చేసుకొని పొడి పొడిగా ఒక ప్లేట్లోకి తీసి అయితే చల్లారి పెట్టుకున్నానండి. మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతుంది. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీని కూడా ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అవి కూడా రెడీగా పెట్టుకున్నాను. సో అలాగే జీలకర్ర డైజెషన్ కోసం అండ్ అలాగే టేస్ట్ కోసం జీలకర్ర చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టి దాన్ని కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర అనమాట. ఇవి రెండు మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి అన్నమాట మన ఫ్రైడ్ రైస్కి. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ కూడా అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఈ ప్యాన్ వచ్చేసి రీసెంట్గా తిరణాలు జరుగుతుంది కదండి, సో అక్కడైతే తీసుకున్నాను అనమాట ప్యాను. అండ్ అలాగే వచ్చేసి ఫ్రైడ్ రైస్లోకి స్పైసెస్ కోసం ఇవైతే రెడీగా పెట్టుకున్నాను. ఇదంతా చేయడానికి నాకు గంట టైం అయితే పట్టింది.